మనం తింటున్నది ఆహారమా విషమా? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి మనం తినే ఆహారం విషంగా మారే ప్రక్రియ మొదలై చాలా కాలం అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం కెమికల్స్. విచ్చలవిడిగా విషం కంటే ప్రమాదకరమైనటువంటి పురుగు మందులు చల్లడం వలన ఆ కెమికల్స్ మొక్కలపై నుండి మనం ఆహారం తినేటటువంటి ప్లేట్ల దాకా వచ్చేసింది ఈ రోజున. అది గాలిలో కలిసి మన ఊపిరితిత్తుల దాకా వచ్చేసింది ఈ రోజు. నీటిలో కలిసి మన శరీరం అంతా వ్యాపించేసింది. అందరి ఆరోగ్యాలను నిశ్శబ్దంగా ప్రమాదంలోకి నెట్టివేయటం జరిగింది. కెమికల్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్ లాంటి కెమికల్స్ వల్ల కలిగే అనర్థాలు మనకు అర్థం కావాలంటే ఇది వరకు అవి చేసిన అనర్థాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయినటువంటి ఒక భయంకరమైన సంఘటన ఒకటి చెప్తాను నేను. అదే కేరళలో జరిగినటువంటి ఎండోసల్ఫాన్ ఉదంతం. 20 ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విషాద సంఘటన మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎండోసల్ఫాన్ ట్రాజెడీగా పిలువబడేటువంటి ఈ సంఘటన అనేక మంది పిల్లలపై తీవ్ర ప్రభావం పడింది. అసలు ఏంటి ఈ ఎండోసల్ఫాన్ ట్రాజెడీ? కేరళ రాష్ట్రం కసర్గోడ్ జిల్లాలోని ఒక ప్రాంతంలో పంటను పురుగుల నుంచి రక్షించే క్రమంలో ఈ ఎండోసల్ఫాన్ విపరీతంగా వినియోగించడం జరిగింది. ఈ పెస్టిసైడ్ ని జీడిపప్పు, తేయాకు, పత్తి వాటితో పాటు రకరకాల పంటలపై హెలికాప్టర్ల ద్వారా కూడా స్ప్రే చేయడం జరిగింది. 1976 నుంచి సుమారుగా 30 ఏళ్ల పాటు ఏడాదిగా 3 సార్లు చొప్పున ఇలా ఎండోసల్ఫాన్ స్ప్రే చేస్తూ అక్కడి వాళ్ళు పంటలను సాగు చేశారు. వారు చేసిన ఈ చిన్న పొరపాటు ఎంతటి అనర్థాలకు దారితీసింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1979 నాటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో అనేక రకమైన ఆరోగ్యకరమైన మార్పులను చోటు చేసుకోవడం జరిగింది. కేవలం మనుషుల్లో మాత్రమే కాదండి, కొత్తగా పుట్టినటువంటి లేగ దొడల్లో కూడా వాటి ఎదుగుదల అనేది మందగించిపోయింది. అలాగే చాలా జంతువులు వికృతంగా పెరిగినటువంటి కొన్ని అవయవాలను కూడా గుర్తించడం జరిగింది ఆ రోజు. 1990 నాటికి అక్కడి జనాలలో చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వచ్చాయి. పుట్టుకతోనే అంగవైకల్యంతో పాటు మానసిక వైకల్యం, శారీరకమైనటువంటి వైకల్యాలతో పాటు పక్షవాతం, మూర్ఛ, మెదడుకు సంబంధించినటువంటి అనేక సమస్యలతో నానా అవస్థలు పడడం జరిగింది. అలాగే పిల్లలలో అయితే మరింతగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడడం జరిగింది. ఇప్పటికీ దీనివల్ల కొంతమంది పురుషులు, మహిళల్లో కూడా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఆ ప్రాంతాల్లో బాధపడుతూ ఉన్నారు. ఈ రోజుకి వీరిలో చాలా మంది పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే వీరిలో అత్యధికులు ఇంకా కోలుకోలేదు సరే కదా, ట్రీట్మెంట్ కు కూడా సరిగ్గా స్పందించడం లేదు. ఇక మరణాల విషయానికి వస్తే ఈ సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఎండోసల్ఫాన్ వలన ఆ ప్రాంతంలో సుమారుగా 9,000 మంది పైచలకు ఆరోగ్యం పాడైందనేది నివేదికలు చెబుతున్నాయి ఈ రోజున. ఎండోసల్ఫాన్ అంటే అదొక విషపూరితమైన కెమికల్. ఇది ఒక ఇన్సెక్టిసైడ్, అంటే పురుగులను చంపేది అని అర్థం. సాధారణంగా ఎండోసల్ఫాన్ స్ప్రే చేసిన తర్వాత మనుషులు ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళకూడదు. ఆ కెమికల్ అంత ప్రమాదకరమైంది అనమాట. కనీసం 20 రోజుల పాటు ఆ కెమికల్ ప్రభావం ఉంటుంది ఆ ప్రాంతంలో. దాని వలన మనుషులలో నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, సంతానలేమి సమస్యలు, అట్లానే చర్మ సమస్యలు, కిడ్నీ, లివర్ సంబంధితమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 2005లో ఈ ఎండోసల్ఫాన్ ని కేరళ రాష్ట్రంలో బ్యాన్ చేయగా సుప్రీంకోర్టు 2011లో ఈ ఎండోసల్ఫాన్ ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఈ రోజుకి ఎండోసల్ఫాన్ లాంటి అనేక కెమికల్స్ మన ఆహారాల్లోకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం తినే ఆహారం విషయంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. సేంద్రియ పద్ధతిలో పండించిన వాటినే మనం తింటూ ఉంటే మన ఆరోగ్యానికి ఏ హాని ఉండదు. ప్రకృతిని నమ్ముకుందాం, వికృత రోగాలను మనం దూరంగా ఉంచుదాం. థ్యాంక్ యూ.